అందరికీ నమస్తే. సుప్రీంకోర్టు కన్వర్టెడ్ క్రిస్టియన్ల మీద ఇచ్చినటువంటి ఒక సంచలనమైనటువంటి తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నదని చెప్పొచ్చు. మరి ఈ దాని మీద రకరకాల వ్యక్తులు రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరి ముఖ్యంగా మందకృష్ణ మాదిగ అదేవిధంగా బ్రాహ్మణ సంఘాల మధ్య కూడా పెద్ద ఎత్తున వాగ్వాదం అయితే జరుగుతున్నది. మరి ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ దళిత హిందూ ప్రజల జేఏసీ కన్వీనర్ వ్యవస్థాపక అధ్యక్షులు రామన్న మాదిగ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ విషయం మీద మాట్లాడడానికి మరి ఏ రకంగా చూడవచ్చు ఈ విషయం మీద ఒకసారి అన్న. రామన్న నమస్తే. నమస్తే తమ్మి. అనేక దళిత ఇష్యూల మీద కొట్లాడుతుంటాడు మన పోరాటాల రామన్నగా మనం చెప్పుకుంటాం. ఏ రకంగా చూడవచ్చు అన్న ఈ ఇష్యూ మీద మందకృష్ణ గారు చెప్తున్నటువంటి విధానం అయితే కరెక్ట్ కాదని చెప్పి నేను ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే క్రిస్టియన్లు ఎవరు ఈ దేశంలో? అసలు ఈ దేశస్తులు క్రిస్టియన్లే కారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ హిందూ మతంలో ఉన్నటువంటి మరి వ్యవస్థ మరి ఈ దళితులలో ఉన్నటువంటి అంటరానితనాన్ని చూడలేక మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని చెప్పి మీరు పారిపోయి ఉన్న మీరుకు మళ్ళీ క్రిస్టియన్లకు దళిత హోదా ఎట్లా కల్పించాలని చెప్పి రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడతారు మందకృష్ణ అని చెప్పి నేను ఈరోజు తెలంగాణ దళిత హిందూ ప్రజల జేఏసీ తరపున డిమాండ్ చేస్తాను. ఇప్పుడు మందకృష్ణ మాదిగను మనం తీసుకున్నట్లయితే గతంలో యావత్ మాదిగ సమాజం మొత్తం ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా ఆయనను చాలామంది ఆదర్శంగా తీసుకునేది. మరి ఇట్లా జాతిని ఉద్ధరిస్తాడనేటటువంటి వ్యక్తే ఈరోజు ఎందుకు క్రిస్టియన్లకు మద్దతు ఇస్తున్నట్లు నాకు ఒక అనుమానం ఉన్నది. ఏంటంటే ఆయన 30 సంవత్సరాలు ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాడిండు, సంతోషమైన వాతావరణం. కానీ ఆ ఏబిసిడి వర్గీకరణ మొన్ననే ఫలాలు అందక మొదలే, ప్రజలకు అందక మొదలే మళ్ళీ ఇదేకం కుట్ర అని ఏం కుట్ర చేస్తున్నాడని చెప్పి నేను ఆయన మీద అనుమానం వ్యక్తం చేస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు మందకృష్ణ గారికి. ఎందుకంటే మనం అంటరానితనం వెనుక చూసి ఇబ్బంది పడుతున్నటువంటి ఈ దేశంలో ఎన్నో అవస్థలు చూసి మన తాత ముత్తాతలకు వచ్చిన దళితులకు వచ్చినటువంటి ఈ రిజర్వేషన్, అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్, అసలు వాళ్లకు క్రిస్టియన్లకు ఇండ్లకెళ్ళి అండ్లకు పోయిన వాళ్లకు బీసీ సర్టిఫికెట్ ఇవ్వాలండి. ఎంతమందికి బీసీ సర్టిఫికెట్ ఇచ్చారండి ఇప్పటిదాకా? ఎక్కడ కూడా చాలా చర్చిలు ఉన్నాయి, అవి ఉన్నాయి. ఎక్కడ కూడా వాళ్ళకి సర్టిఫికెట్లు, మన దొంగ సర్టిఫికెట్లు వాడుకొని వాళ్ళు ఇప్పుడు ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పెద్ద పెద్ద హోదాలలో వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నట్లు అనిపిస్తున్నది నాకు ఇక్కడ మందకృష్ణ మాదిగ గారిని చూస్తే. అంటే ముందుగా ఆయన ఇప్పుడు ఉన్నటువంటి స్థానం ఏదంటే బీజేపీలో ఉన్నాడు. మరి మోడీ గారికి ఇవాళ తమ్ముడుగా ఉన్నాడు. కానీ నీవు తమ్ముడుగా ఉన్నటువంటి మోడీ గారికి హిందూ భావజాలంలో ఉన్నటువంటి బీజేపీ మరి ఏం చేస్తున్నట్ల? ఒక సైడ్ చంద్రబాబును, అక్కడ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు మరి ఎస్సీ హోదా కల్పిస్తామని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాడు. అక్కడ క్రిస్టియన్లు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆంధ్రాలో. మరి అదేవిధంగా రామ్దాస్ అట్టవాలే గారు కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి మొన్ననే హైదరాబాద్కు వచ్చి ఆయన ఎస్సీ హోదా కల్పించాలి బీసీ మన కన్వర్టెడ్ క్రిస్టియన్లకు, నేను వాళ్ళకి మద్దతు అని చెప్తాడు. అంటే ఈ తీరు చూస్తుంటే ఈ దేశంలో ఇమ్మీడియట్లీగా ఈ కుట్ర వలన బీజేపీ రిజర్వేషన్లు ఎత్తేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నాకైతే డౌట్ ఉన్నది. ఎట్లుంటుంది అన్న రిజర్వేషన్ ఎత్తేస్తే ఇక అందరి తలకాయలు కొట్టేసినట్టు దళితులై మొత్తం. అంటే ఇంకా రిజర్వేషన్ ఫలాలు అందలేదు. సరే, వాస్తవానికి మేము చదువుకున్న రోజులలో ఒక ఇద్దరు మాలమాదిగలలో చదువుకునే వాళ్ళు ఉండు, ఉపకులాలు 59 కులాల్లో చదువు రానే లేదు. ఇప్పుడు ఇంటింట చదువుతూ ఉన్నారు. ప్రతి ఇంట్లో చదువుకునే బిడ్డ ఉండదు. డిగ్రీలు చేసిర్రు, పీజీలు చేసిర్రు. అందక మొదలే ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్లు ఫలాలు అందినాయో అంటే అది మొత్తం కన్వర్టెడ్ క్రిస్టియన్లే కొట్టుకొని పోయిర్రు. ఇప్పటిదాకా కన్వర్టెడ్ క్రిస్టియన్లే లబ్ధి పొందినరు. మనోళ్ళకి ఎలాంటిది నిజమైన హిందూ దళితులకు ఒక రిజర్వేషన్ల ఫలితాలు అందలేదు. అందే టైంలోనే ఈ కుట్ర తీసుకురావడం మందకృష్ణ మాదిగ మంచిది కాదని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ఈ రకంగా మనకు ఇన్ని రోజులు రిజర్వేషన్లు కల్పించినా కానీ తగిన న్యాయం ఇప్పటి వరకు కూడా ఫలాలు అందలేదు అంటావు? అస్సలు అందలేదు. మనకు ఈ ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉండదు మీ ద్వారా. అసలు రిజర్వేషన్లు గ్రామీణ ప్రాంతంలో అందలేదు. వాస్తవానికి రిజర్వేషన్లు ఏంటివి అనే కూడా పరిస్థితులు లేరు. అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు ఎవరైతే ఎక్కువ ఉన్నారు, ఈ క్రిస్టియన్లకు ఎవరైతే మతం మార్చుకొని పోయినరో, మా ఎస్సీలకి వెళ్ళి మతం మార్చుకొని పోయిన తమ్ములు అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువు అందింది.
వాళ్ళకి ఆర్థికంగా క్రిస్టియన్లు మద్దతు చేశారు కాబట్టి వాళ్ళు అక్కడ స్థాయిలో వాళ్ళు మళ్ళీ మా సర్టిఫికేట్ తీసుకోండి. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, తర్వాత వీళ్ళు ఎవరైతే ఆర్ఐలు కింద ఉన్నారో వీళ్ళు చేయాల్సిన పని అంతా కూడా వీళ్ళతోకెళ్ళి దొంగ సర్టిఫికెట్లు పొంది ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్లు ఇవాళ మాకు వచ్చే లబ్ధీలు మొత్తానికి వాళ్ళే, జాబ్లల్లో వాళ్ళే, రిజర్వేషన్ ఫలాల్లో వాళ్ళే, అసలు ఈ మొత్తం వాళ్ళే కొట్టుకొని పోయారు. కానీ ఇప్పటిదాకా కూడా నిజమైన దళితులకు రిజర్వేషన్లు అందలేదు, ఇప్పుడిప్పుడే అందుతున్నాయి. ఇప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్లు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు కదన్న. కన్వర్టెడ్ క్రిస్టియన్లు అన్ని మతాలకు, అన్ని కులాలకు వెళ్ళి ఆ మతాన్ని పుచ్చుకోవచ్చు, మనకు సంబంధం లేదు. భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్య భారతదేశంలో ఎవరైనా మతం. కానీ నిజంగానే ఈ దళితులకి వెళ్ళి కన్వర్టెడ్ అయితే మాత్రం బీసీ సర్టిఫికెట్ ఇవ్వాలని, బీసీసీలో పరిగణించాలని చెప్పి భారత రాజ్యాంగం సూచిస్తుంది. 1950లో బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్న రోజే ఈ యొక్క రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినాయి, ఆయన ఆమోదించాడు. మరి అంబేద్కర్ గారు మరి ఈ క్రిస్టియన్ మతాన్ని పుచ్చుకోవచ్చు కదా, అంత పెద్ద మేధావి, ప్రపంచ మేధావి, విశ్వ మానవుడు ఆయన. కానీ ఆయననే పుచ్చుకోలేడంటే ఈ రెండు మతాలని ఇవాళ మందకృష్ణ గారు మాట్లాడుతున్నారండి. మందకృష్ణ గారు ఏం మాట్లాడుతున్నారంటే ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్లకి ఎస్సీ హోదా కల్పిస్తూ, అదేవిధంగా మన మైనార్టీ దళితులు ఉండరు వాళ్ళకి ఇలా అంటే మైనార్టీ దళితులు ఎవరండి? ఇలా కుట్ర కాకపోతే ఏంది ఇది? మోడీ గారి కుట్ర అనిపిస్తుంది, మాకైతే డౌట్ అనిపిస్తుంది. మోడీ గారు సైలెంట్గా ఉండడం, బీజేపీ సైలెంట్గా ఉండడం చాలా బాధాకరమైనటువంటి వాతావరణం. ఇంతకు మొదలు కూడా చర్చ జరుగుతూ ఉండే దళితుల రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పి. ఈబీసీ రిజర్వేషన్ ఎట్లా తెచ్చారండి? ఈబీసీ రిజర్వేషన్ ఎవరైనా అడిగిర్రా? చర్చ జరగలేదు. వీటిని కూడా మటుమాయం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉండదు ఈ దేశంలో. వీళ్ళందరూ కలిసి చంద్రబాబు కావచ్చు, మందకృష్ణ కావచ్చు, వీళ్ళందరూ కలిసి కొంత దళితులకు ఇబ్బంది కలిగించే విధంగానే వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చా? రామ్దాస్ అట్టవాలే గారు మాట్లాడుతున్నారంటే చాలా బాధే అనిపిస్తున్నది నాకు. రామ్దాస్ అట్టవాలే గారు మహారాష్ట్ర ప్రాతినిధ్యం పొందేటటువంటి అంటే ప్రజెంట్లీ కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రివర్యులు మొన్న వచ్చి మాట్లాడినట్టు చాలా బాధ అనిపిస్తుంది. చంద్రబాబు ఎవరండి? ఆయనకి ఏం సంబంధం? ఆయన ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. అంటే అక్కడ క్రిస్టియన్లు ఎక్కువ ఉన్నారు ఆంధ్రాలో కాబట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు, నాకు ఓట్లు పడవనే సిస్టంలో. కాబట్టి ఈరోజు ఆయనను చూసి ఈయనను చూస్తే సరే మందకృష్ణ గారిని చూడండి. ఇలా మందకృష్ణ గారు 30 ఏళ్ళు మీరు ఉద్యమాలు చేసిర్రు, మీకు మేము సపోర్ట్ చేసినాం, మా మాదిగ జాతి అంతా చేసిర్రు. అందరూ కూడా నేను కొంతమంది మాల సోదరులు కూడా, కొంత గొప్ప గొప్ప నాయకులు కూడా అన్నదమ్ములు పాలు పంచుకోవాలని చెప్పి ఎవరు గద్దరు కానీ ఇక్కడ చాలామంది పెద్దలు జేబీ రాసారాలు కూడా మద్దతు ఇచ్చారు, మాల సోదరులకు సంజాయించారు. ఇలా రిజర్వేషన్ వచ్చింది, అన్నదమ్ములం, మనం బాడీకి 2 కళ్ళ లాంటి వాళ్ళం. సరే ఇద్దరికి ప్రమాదం వచ్చింది ఇప్పుడు మందకృష్ణ వలన. ఇటు మాదిగలు గ్రహించాలి, అటు మాలలు గ్రహించాలి, 59 ఉపకులాలు గ్రహించాలి ఈయన చేస్తున్నటువంటి తీరు మీద. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మిత్రులారా, ఈ దేశంలో ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడు అవునన్నా కాదన్నా చాలా వరకు ఈ ఎస్టీలలో ఉన్నటువంటి మాలలు కావచ్చు, మాదిగలకు, వీళ్ళందరికీ ఇంతనో సామాజిక న్యాయం జరిగిందే. కొంత బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు, కాంగ్రెస్ పార్టీలో కొంత న్యాయం జరిగింది. ఈరోజు బీజేపీని అడ్డం పెట్టుకొని, హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని ఎవరిని దొక్కుతున్నారంటే కొంత ఈ ఎస్సీ ఎస్టీలు దళిత అణగారిన వర్గాల మీదనే వాళ్ళ పెత్తనం ఉంది. ఏమన్నా అవునన్నా కదన్నా? మరి నరేంద్ర మోడీ సంకన ఈరోజు ఈ మందకృష్ణ మాదిగా చేరడము ఏ రకంగా ఎందుకు చేరిండు అనుకోవచ్చు అన్న? అసలు నాకైతే ఒక అనుమానం తమ్మి, ప్రజలు బాగా గమనించాలి దీని మీద. మందకృష్ణ మాదిగ గారు ఏబిసిడి వర్గీకరణ సాధించడానికి చేరిండి అనుకుందాం, దానికి మేము కూడా స్వాగతించినాం, మేము కూడా తనకు మద్దతు చేసినాం. కానీ ఈరోజు మందకృష్ణ మాదిగ గారు అక్కడ తన పాపులర్ అయ్యి పేరు పొంది పద్మశ్రీ అవార్డు పొంది ఇదంతా చాలా ఇదైన తర్వాత మరి కన్వర్టెడ్ క్రిస్టియన్ల హోదా, ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి చట్టానికి వ్యతిరేకంగా, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా, మరి అంటరానితనం ఉన్నటువంటి ఈ మాలమాదిగలు ఉన్నటువంటి 59 ఉపకులాలకు వ్యతిరేకంగా నీ నిర్ణయం ఏంది అనేది ఆయన నిర్ణయం చూస్తే మాత్రం మోడీ హస్తం ఉన్నట్లు కనిపిస్తుంది. అంటే ఈ ఎస్సీలను మొత్తం పక్కన పెట్టి ఆయన స్వార్థం కోసం పద్మశ్రీ అవార్డు కోసమే నరేంద్ర మోడీతోని దోస్తాన్ చేసిండు అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. ప్రజలు కొంతమంది గమనిస్తారు, నా సోదరులు ఎంఆర్పిఎస్ సోదరులు కూడా గమనించాలి. చాలా మంది హిందూ భావజాలం ఉన్నటువంటి అందరూ కూడా హిందూ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మేము ఈ విషయంలో చాలా మటుకు చేసినాం. గతంలో రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన రోజు మేము వెన్నచేడు అనే పెద్ద గ్రామం,
వెన్నచేడు అనే పెద్ద గ్రామంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఏ ఇష్యూలనా? ఇదే ఇష్యూలా కన్వర్టెడ్ క్రిస్టియన్లకు అప్పుడు ఏపీ ఉన్నప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పిస్తామని చెప్పి ఆయన ముక్తకాడతోని అసెంబ్లీలో సీఎం ఉన్నప్పుడు చెప్పినప్పుడు చాలామంది వ్యతిరేకించారు. అప్పుడు ఆ రోజు నేను స్వయంగా అక్కడికి వెళ్ళి ఎంఆర్పిఎస్లో అందరినీ కలుపుకొని ఆ రోజు రాజశేఖర రెడ్డి దిష్టిబొమ్మ దానం చేయడం కూడా జరిగింది. తర్వాత అది కాల పరిమితం అట్లా తెలంగాణ ఉద్యమం స్పీడ్ అయింది. ఆయన మరణానంతరం తెలంగాణ ఉద్యమం స్పీడ్ అయింది కాబట్టి ఈ వాదం కొద్దిగా మెత్తగా కావచ్చు. కానీ ఇటువంటి ఇష్యూలో చాలా మంది కూడా జరిగింది. కానీ ఇది చట్టానికి వ్యతిరేకం అని కూడా తను కూడా ఆలోచన చేసిండు రాజశేఖర రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తులే ఆలోచన చేసినప్పుడు తమరెందుకు దీని మీద కట్టుబడి నిర్ణయం తీసుకున్నారు అనేది ప్రజల నిర్ణయం. కొంత స్వార్థంగా కూడా ఆలోచన చేస్తుండే మందకృష్ణ గారిది 100% స్వార్థం. దీన్ని నా మాలమాదిగ సోదరులు, సమాజంలో హిందూ భావజాలం ఉన్నటువంటి నేతలు, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఆలోచించాలి. ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీకి అనుబంధం ఉన్నటువంటి హిందూ భావజాలం ఉన్న సంఘాలు ఆలోచించాలి. మోడీ గారు ఏం చేస్తున్నారు, మందకృష్ణ గారు ఏం చేస్తున్నారు, మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు, రామ్దాస్ అత్తవాల గారు ఏం చేస్తారు, దీన్ని పసిగట్టి నిజమైన దళితుల తలకాయలు కొట్టే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దీని మీద ఇప్పుడు వీళ్ళ ఓట్ల కోసం, వీళ్ళ సీట్ల కోసం ఎంతకైనా దేనైనా చేస్తారా అని 100% చేస్తారని మాకు నమ్మకం అనిపిస్తుంది. ఇట్లా చూస్తే ఇది ఈ తీరు మీద చూస్తే ఏం చేస్తారంటే మోడీ గారి చేతిలోనే ఉన్నది కాబట్టి కన్వర్టెడ్ క్రిస్టియన్లకు హోదా కల్పించాలని చెప్పి మరి రాష్ట్రపతి ఉత్తర్వులను కటాఫ్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అందుకే ఈరోజు అన్ని సంఘాలు హిందూ భావజాలం ఉన్న సంఘాలన్నీ కూడా అందరూ కూడా లేచిండ్రు. రాష్ట్రంలో మొత్తం సతీష్ మాదిగ లేచిండు, చింతస్వామి లేచిండు, అటు మనం ఎవరంటావు టీవీ నారాయణ కొడుకు వంశీ తిలక్ గారు లేచిండ్రు. చాలా మంది బయటకు లేచిండ్రు. మేము కూడా ఈరోజు ప్రజలకు తీసుకుపోతున్నాము, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు తీసుకుపోతాం. నేను ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డను ఈ ప్రాంతం నుంచే తీసుకుపోతాం. మా ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో పుట్టిండ్రు, ఈ నియోజకవర్గంకి వెళ్ళి నేను ఇవాళ మాట్లాడుతున్నా. వారు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఎస్సీ హోదా పోయిన తర్వాత మా ఎస్సీల తలకాయలు కొట్టినట్లే దీని మీద పార్టీలకు అతీతంగా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి సోదరులు కూడా ఆలోచించేయాలని చెప్పి. మందకృష్ణ మాదిగన్న సుదీర్ఘకాలంగా ఈ ఎస్సీలలో ఏబీసీ వర్గీకరణ కోసము కొట్లాడిండు. వాస్తవం చాలామంది ముఖ్యమంత్రులు వాడుకున్నారు, వదిలేసిండ్రు. కానీ ఈ కళను సాకారం చేయడంలో కొంత రేవంత్ రెడ్డి గారు కొంత ఇనిషియేటివ్ తీసుకున్నాడు అనుకోవచ్చా? 100% అనుకోవాలి. ప్రజలు గమనించాలి. ఎంతోమంది ప్రాణాలు పోయినాయి, ఎంతోమంది ఏబిసిడి వర్గీకరణ ఎంతోమంది అమరులు అయినరు. కానీ చాలామంది చంద్రబాబు నుంచి మొదలు పెడితే చాలామంది నేతలందరూ కూడా మద్దతు ఇచ్చారు. అయినా సరి అయిన విధానం రాలేకపోయింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాగానే ఏబిసిడి వర్గీకరణ సరే, ఒక తమ్మునికి అటు జరగవచ్చు, ఒక అన్నకి ఇటు జరగవచ్చు, ఎట ముందు కావచ్చు. కానీ మంచి నిర్ణయం తీసుకోవడం మాత్రం చరిత్రలో రేవంత్ రెడ్డి గారిని గుర్తించగలుగుతారు. చివరిగా రామన్న ఒకటి చెప్పన్నా, దళిత హిందూ ప్రజల జేఏసీ అనేటటువంటిది మీరు స్థాపించారు. అసలు దాని లక్ష్యం ఏంది? ఈ దళిత హిందూ అనేటటువంటిది ఎందుకు పెట్టుకున్నట్లు? అసలు మేము ఒక మాటకు చెప్పాలంటే దళిత హిందూ జేఏసీ ఎందుకు పెట్టుకోవాలనే దాని సారాంశం నేను ఒక 2 ముక్కల్లో మీకు చెప్పగలుగుతాను. ఆ ప్రజలు మీ ద్వారా ప్రజలకు చెప్పగలుగుతాను. దళిత హిందూ జేఏసీ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే, మేము అంటరానితనంలో మేము మాదిగలము, మాల మాదిగలు కూడా మా పెండిలు జరిగే విధానం ఎట్లుంటుందంటే, మాదిగల పెండిలు బయలులో చేసేది ఇంతకు మొదలు మేము చిన్న ఉన్నప్పుడు కూడా చేసేది. నా పెండి చివరికి ఎంత పడితే నా పెండి కూడా ఇక్కడ కిష్టాయ్ అని ఉంటాడు మీ ఊర్లో, అతను చేసాడు పెండి. నా పెండి చాలా మంది సరే మాలలకు కూడా, మాల సోదరులకు కూడా దాసరి మాలలో ఉండేది. ఇప్పుడు దాసరి మాలలు కూడా పెళ్లి చేసేది. మరి ఈ మధ్యలో మొన్న సమానం వస్తున్న క్రమంలో బాపనోళ్ళు వచ్చి ఇవాళ అందరు పెళ్లి చేస్తారు. లేదు, అప్పుడు వచ్చేది లేదు. అసలు బాపనోళ్ళు ఇక్కడ వచ్చేది లేదు. వాస్తవానికి కొంత ఉన్నది, మాట్లాడే విధానం కూడా ఉన్నది. బాపనోళ్ళు ఎక్కడ కూడా మాదిగల్లో పెళ్లి, మాల మాదిగల్లో పెళ్లి చేసేది లేదు. అది మొన్న ఒక 10-15 ఏళ్ళ సంవత్సరం కింద ఇంచుమించు అందరూ పెళ్లిళ్ళు చేస్తున్నారు. దీనికైతే ఇది మేమేమంటున్నామంటే, మేము పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, పోరడమ్మ ఈ అంతా కూడా సమాజం గ్రామ దేవతలు. తర్వాత ఆది జాంబవుడు, ఈ ఆది జాంబవుడు అనే ఒక మహర్షి ఏదైతే భూమి పుట్టక మొదలు 6 నెలల ముందు పుట్టిండని చరిత్ర చెప్తా ఉంటుంది. మేము ఆ భావజాలాన్ని నమ్ముకొని మేము నడుస్తున్నాం. అంటే చాలా ఏంటంటే, మూతికి ముంతకు కట్టిండ్రు, ఈపుకు కంప కట్టిండ్రు,
తాటాకు కట్టిండ్రు. చాలా ఆ స్థితిలో మా తాత ముత్తాతలు ఎదుర్కొన్నారు. మేము కూడా మొన్నటిదాకా మా వృత్తి అంతా మా నాయన చెప్పులు కుట్టేది, అది చేసేది. మొన్నటిదాకా మా వృత్తి అంతా కూడా మాదిగల్లో మా వృత్తి కూడా అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళము ఈ అంటరానితనాన్ని గుర్తించి నేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్ప దేవుడు, విశ్వమానవుడు, ఆయన చేసినటువంటి పుణ్యాన ఈరోజు రిజర్వేషన్ ఫలాలు వచ్చినాయి. మరి ఆ రిజర్వేషన్ ఫలాలు అందక మొదలే గ్రామీణ ప్రాంతంలో కొందరు మా దాంట్లోకి వెళ్ళి క్రిస్టియన్గా మారి క్రిస్టియన్ మతంలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇలా చదువుకొని మా దొంగ సర్టిఫికెట్లు తీసుకొని రిజర్వేషన్ అనుభవించి మా నిజమైన దళితులకు అన్యాయం చేస్తారు. కాబట్టి తెలంగాణ దళిత హిందూ ప్రజల జేఏసీ ఏర్పడింది. ఓకే, దీన్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ప్రతి హిందూ దళితుని కదిలిస్తాం. మాకు పార్టీలకు అతీతంగా, మాకు ఏ పార్టీ సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా. నిజంగా ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి ప్రజల్ని రెండు రకాల మేము ఓటు చైతన్యం చేస్తాం. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం లేకపోతే ఇవాళ మనల్ని ఎవరు దేకేది లేదు. కాబట్టి అది చైతన్యం చేస్తాం. మా హిందూ ప్రజల్ని కూడా ఒక చైతన్యం చేస్తాం. మా సత్యేందో ఇప్పుడు చూపిస్తాం. ఆ రిజర్వేషన్లు కాపాడుకుంటాం. సమాజంలో హిందూ భావజాలను కూడా నిలబెడతామని చెప్పి పార్టీలకు అతీతంగా. హిందూ దళితుల్లో కూడా చాలా మంది బీదవారు ఉన్నారని అంటావు. ఇంకా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇది 70% ఉన్నారు. 78% ఉండొచ్చు నా డౌట్లా. 70% మెరుగుపడ్డ ఈ మధ్యలో కొత్తగా మా ఏజ్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా డిగ్రీలు చేసి ఉంటే ఒకరికిద్దరు కొలువు దొరికితే ఆ కుటుంబం బాగుపడవచ్చు తప్ప చాలా మంది ఇప్పుడు హిందూ దళితుల్లో వెనుకబడ్డ వాళ్ళు ఉండరు. వీళ్ళకి ఇంకొక 50-100 ఏళ్ళు కూడా ఉండాలి రిజర్వేషన్. కానీ ఇప్పుడే ప్రమాదం తీసుకొచ్చి పెట్టింది కాబట్టి మా వాళ్ళని చైతన్యం చేయడానికి తెలంగాణ హిందూ దళితుల జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉంటుందన్న చివరిగా చెప్పండి. నేను భవిష్యత్ కార్యాచరణ తీసుకుపోవడానికి ప్రతి గ్రామం మండల కమిటీ మొన్ననే కిష్టాపూర్లో మందకృష్ణ మాదిగ గారు ఎక్కడైతే కిష్టాపూర్ గ్రామానికి వచ్చిండో, సరే ఎంత వచ్చిండ్రు ఆయనకు జనం నేను ఆలోచించాను. కానీ తెల్లారే నేను మాల మాదిగలను కలుపుకొని బీసీలను, ఎస్సీలను, రెడ్లను కలుపుకొని పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెట్టిన. నాకు 700-800 మంది ఆ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది. గ్రామ స్థాయిలో ప్రతి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. అందరినీ చైతన్యం చేస్తున్నాం. మేము మొత్తం మా హిందూ భావజాలాన్ని, మా నుంచే హిందుత్వం పుట్టిందండి. ఈ హిందువులు కూడా ఆర్యులు అని చెప్తారు చరిత్ర. హిందువులు ఎవరైతే అంటారో వీళ్ళంతా ఆర్యులు, కానీ పుట్టుపూర్వకం దళితులు ఈ హిందూ భావజాలంతో పుట్టిన వాళ్ళము. కాబట్టి ఈ గడ్డ మీద పుట్టిన దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. తర్వాత అదే విధంగా మనకు తెలంగాణ వాదం కూడా అట్లనే వచ్చింది. డప్పు, నాదము, నినాదం నిజంగా మాట్లాడదంటే ఇవాళ డప్పు సృష్టించేది మా నాయన. మా అమ్మ పోయి కట్టెలు కొట్టుకొచ్చేది, తంగడి కట్టె. మా నాయన వాళ్ళు అందాలు చేసేది పక్కనే మాది గుండాల గ్రామంలో. ఇప్పుడు కూడా అందరికీ తెలుసు. మేము తొండేలు కుట్టేది, మా నాయన చెప్పులు కుట్టేది అని చేసేది. కానీ ఆ వ్యవస్థలకి వెళ్ళి వచ్చిన వాళ్ళం మేము ఇవాళ. మరి డప్పు కొట్టొద్దంటారు మీరు, క్రిస్టియన్లుగా మారిండ్రు. మా గ్రామంలో కూడా మెథడిస్ట్ చర్చ్ ఉన్నది, విశ్వవాణి చర్చ్ ఉన్నది, 2 చర్చిలు ఉన్నాయి. వాళ్ళు డప్పులు కొట్టనియరండి, డప్పులు వద్దంటారు. ఆ గాజులు పెట్టుకోవాలంటే మా సాంప్రదాయంతో వచ్చింది. ఈ గాజులు ఎవరో హిందుత్వం తెలియలేదు, ఈ సాంప్రదాయంతో తరతరాల నుంచి వచ్చినది. ఇవన్నీ కూడా వ్యవస్థ తీసేయాలంటున్నారు. కాబట్టి మీరు వ్యవస్థ ఎప్పుడైతే మీరు వ్యతిరేకంగా ఉన్నారో మీరు ఖచ్చితంగా మీరు ఆ బీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, ఎస్సీలు ఉండడానికి హక్కు లేదు, అసలు లేదు పోదు కూడా. మేము దీని మీద ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు మెమరాండాలు ఇచ్చినాం, ఇప్పటికి కూడా ఇచ్చినాం, ఇప్పుడు కూడా ఇస్తాం, ఇంకా చాలా బ్రహ్మాండంగా చేస్తాం. మొన్న కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే క్రిస్టియన్ పండుగకు బట్టలు ఇచ్చిండో ప్రతి ఒక్క ఆధార్ కార్డు ఆఫీసులలో ఉన్నదండి. వాళ్ళకి ఎంతమందికి సర్టిఫికెట్లు ఇచ్చారు, దొంగ సర్టిఫికెట్ల మీద, మన సర్టిఫికెట్ల మీద ఇవాళ వాళ్ళంతా లబ్ధి పొందుతూ మళ్ళీ ఈరోజు మందకృష్ణ మాదిగా ఏదో అక్కడ ఆయన ఏం మద్దతు చేస్తున్నాడో తెలియదు, కానీ ఆయన అడ్డు పెట్టుకొని ఇవాళ మమ్మల్ని మాకు అన్యాయం చేయడానికి చూస్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది బ్రహ్మాండమైనటువంటి ఇష్యూ తీసుకుపోతాం. గ్రామాల్లో ప్రతి గ్రామం లేపుతాం, తట్టి లేపి ఈ యొక్క ఉమ్మడి రంగారెడ్డి ఫస్ట్ వికారాబాద్ నుంచే నేను ఇది ప్రారంభం చేస్తున్నాం. దీనికి పెద్ద ఎత్తున కిష్టాపూర్ సాక్ష్యం. కిష్టాపూర్ గ్రామంలో జరిగినటువంటి మీటింగ్ సాక్ష్యం. ఇక మేము ఎక్కడ ఆగేది లేదు. మాకు అందరు మద్దతు ఉన్నారు, మాకు అన్ని పార్టీలు మద్దతు ఉన్నారు, అందరు అన్ని కులాలలో మద్దతు ఉన్నారు. భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నటువంటి మాకు అందరు మద్దతు ఉన్నారు. తప్పకుండా ఒకటి మీ ద్వారా మేము ప్రజలకు చెప్తున్నాం, ఎక్కడైనా ప్రలోభం సృష్టించినప్పుడు ఏదో రూపంగా దేవుడు అనుకుందాం, లేకపోతే ఏదో రూపంగా ఒక న్యాయం అనుకుందాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈరోజు తెలంగాణ దళిత హిందూ ప్రజల జేఏసీ ఒక ప్రలోభం సృష్టించుతున్నట్టు, ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు నిలబడడానికి వచ్చిందని చెప్పి నేను స్పష్టంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఏది ఏమైనా మీ లక్ష్యం నెరవేరే దిశగా మీరు కూడా ముందుకెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ, మీ విలువైన సమయాన్ని ఇచ్చి ఇక్కడికి వచ్చి మీ యొక్క అనుభవాలను,
మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికను మాతో పంచుకున్నందుకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. Thank you, తమ్మి. రామన్న, మీరు అనుకున్నటువంటి పని నెరవేరాలని మరొకసారి కోరుకుంటున్నా. సంతోషం. చూస్తూనే ఉండండి SN TV.